కేవలం మీ నాన్నగారు ఎమ్మెల్యే అని చెప్పేసి మీరు రాజకీయాల్లోకి రావడం అనేది జరిగిందా, లేకపోతే మీరు రాజకీయాల్లోకి రావడానికి ఇంకేదైనా కారణం ఉందా? బ్లడ్లో ఉంది రాజకీయం. నేను ఫస్ట్ టైం వస్తున్నా అంటే మక్తల్ టికెట్ మీకే అని చెప్పేసి కూడా దాదాపుగా ఖరారైంది. చివరి నిమిషంలో శ్రీహరి గారికి ఇవ్వడం, సో అక్కడ ఎప్పుడు కూడా బాధ అనిపించలేదా సార్? ఇట్లా మిస్ అయింది అంటే ఆ ప్లేస్లో నేను ఉండేవాడిని, అది ఏమంటారు, ప్రతి చిరునవ్వు వెనుక బాధ ఉంటుంది. మహబూబ్నగర్ జిల్లా అంటే రకరకాలుగా చెప్పొచ్చు, కరువు కాటకాల జిల్లా అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో అట్లాంటి మహబూబ్నగర్ జిల్లాకి రేవంత్ రెడ్డి గారు న్యాయం చేస్తారని చెప్పేసి అనుకోవచ్చు. ఇన్ని ఏళ్ల తర్వాత ఇప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకంటే ముందే ఎమ్మెల్యే ఉన్నప్పుడే జీవో 69 గురించి పోరాడారు. పేదల గడపన పొద్దును వై వెలుగులు పంచుదవో, ఆకలి కడుపుకు మెతుకును వై ఆకలి తీర్చుదవో. చాలా బాగా చెప్పారు. మరి ఇదే కాంగ్రెస్ పార్టీ కొత్త వారిని చేంజ్ చేసుకుంటున్నారు, ఎమ్మెల్యేలను చేంజ్ చేసుకుంటున్నారు, ఎంపీలను చేంజ్ చేసుకుంటున్నారు. అట్లాంటప్పుడు పాత వారికి గుర్తింపు ఏ విధంగా ఉంటుంది? కాంగ్రెస్ అంటేనే రాజకీయం భారతదేశంలో. కాంగ్రెస్ అంటేనే నేను అదంటలేదు సార్. ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తే మీలాంటి వాళ్ళకి ఏదో ప్రిఫరెన్స్ ఉంటుంది అన్నది నా క్వశ్చన్. కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ఆదుకుంటది, అండగుంటది అని చెప్పేసి మీరు అంటున్నప్పుడు మరి వాళ్ళు వస్తే డెఫినెట్ గా వాళ్ళకే ఉంటుంది ప్రోటోకాల్ ప్రకారం, మీలాంటి వాళ్ళకి ఇక్కడ ఉంటుంది అన్నది నా క్వశ్చన్. దానికోసం నేనేం చెప్తున్నా అంటే వాళ్ళందరూ తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ అంటే అవినీతి కాంగ్రెస్ అని చెప్పేసి అన్నారు సార్ మొన్న మోడీ గారు. ఎలక్ట్రాల్ బాండ్స్ అనేది అవినీతిగా కాదా? నీ మీద ఖర్చు పెట్టి 1000 కోట్లు రాస్తావా అంటే రాస్తావా, రాయవా నీ కుటుంబాని కోసం? మళ్ళీ మా మీద బురద చల్లుతుంది. ఇంకా ఉన్నత పదవులు అయితే నమ్మకం ఉంది, రాజకీయాన్ని కంటిన్యూ చేస్తారు. నా కార్యకర్తలకు కానీ నా నాయకులకు కానీ అర్హులైన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ ఏ మాత్రం కాంగ్రెస్ విస్మరించినా కానీ నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి కొట్లాడతాను.